అరవండి, బాగా అరవండి. చూసారు ఎంత అందమైన పక్షులు అవి, భలే భలే అరుస్తున్నాయి కదా. అయ్యో సూపర్ 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 బ్యూటిఫుల్ 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 కలర్ఫుల్ 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 గ్రేట్ గ్రేట్. చూడండి, ఇది రంగు కలర్లో ఉన్నాయి. ఇది తమాషాగా ఉన్నాయి, కలర్లో ఉన్నాయి. ఇవి తమాషాగా కలర్లో ఉన్నాయి. చూడండి, ఓకే. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి, మంచి రంగురంగులుగా ఉన్నవి, చాలా తమాషాగా కూడా ఉన్నాయి. ఒంటెలు ఎన్ని ఫిష్లు ఉన్నావు, ఎన్ని కలర్ ఫిష్లు ఉన్నావు చూడండి. అదిరిపోతున్నాయి. సూపర్ ఫిషెస్ అండి అన్నీ కూడా. నంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఇతను మాకు ఇండోనేషియా గైడ్ అండి, చాలా బాగా చేస్తున్నాడు. సారీ, థాయిలాండ్. ఇది మాకు 1 వీక్ నుంచి 5 డేస్ నుంచి విపరీతంగా మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ది బెస్ట్ గైడ్, హిస్ నేమ్ ఇస్ జెస్సీ. ఎస్, ఈజ్ ది బెస్ట్ గైడ్ ఇన్ థాయిలాండ్. థ్యాంక్ యూ. ఇద్దరు ఎప్పుడు వస్తున్నారు కలిసి? నెక్స్ట్ ట్రిప్. ఆల్ ద బెస్ట్. నేను అటువంటి అవి కూడా ఉంటాయి. అవును, ఎక్కువ ఉంటాయి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బ్రేకప్, దాన్ని కూడా డీల్ చేస్తాం. బ్రేకప్ ట్రీట్మెంట్ అంటాం కదా. नाम तो की पता देगा, नाम भगवान रेस्टोरेंट. చూడండి, ఇది చాలా పెద్ద సఫారీలో చాలా 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 పెద్ద రెస్టారెంట్ ఉంది. ఒకేసారి సుమారుగా 1000 మెంబర్స్ కూర్చొని తినచ్చండి. అంత పెద్ద రెస్టారెంట్.
ఎంత పెద్దదో. ఇది కూడా ఇండియన్ రెస్టారెంట్ అండి. ఒక పక్కన వెజిటేరియన్ ఉంది, రెండో పక్కన ఫ్రూట్స్ డిజర్ట్స్ ఉన్నాయి, అన్నీ బఫేలే. ఇంత పెద్ద రెస్టారెంట్ అంటే చూసుకోండి మీరు ఏ లెవెల్లో ఉంటుంది. లాస్ట్లో మనం అంతా కూడా ఒకసారి కవర్ చేద్దాం. సారీ సో 30 ఏళ్ళు అయిందంటే సఫారీ వాళ్ళు పెట్టి అక్కడ ఆల్రెడీ ఒక బోర్డు కూడా పెట్టారు. ఎక్కడ ఇప్పుడు సఫారీ వాళ్ళు వచ్చామండి. సఫారీలో భోజనం కూడా చేసాం. సుమారు 1000 మంది పైన ఒకేసారి తినడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా. చాలా పెద్దది ఇది. తిరిగి అలసిపోతారండి. ఆల్మోస్ట్ ఆల్ 1 డే పడుతుంది ఇదంతా సఫారీ వాళ్ళు కన్నా కవర్ చేయాలంటే. 1 డే పడుతుంది. టాయిలెట్స్ కూడా ఎంత అందంగా తీర్చిదిద్దారు. సఫారీ వరల్డ్ 30 ఏళ్ళు అయిందటండి. ఎప్పుడు 30 ఏళ్ళు అయిందో తెలియదు. ఇది పెద్ద స్టేజ్ కట్టారు అక్కడ. బహుశా ఇక్కడ ఏమన్నా పర్ఫార్మెన్స్లు కానీ షోలు కూడా వేసుకుండొచ్చు. అందరూ తినడం అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్. నేను కూడా తిన్న తర్వాత షూట్ చేస్తున్నాను. బోల్డ్ వెరైటీస్ అయిపోయిన తర్వాత వెరైటీస్ మీకేం కనిపించవు కదా, అదనమాట. చూడండి పైన కూడా డెకరేషన్స్ చాలా బాగున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. మంచి క్రియేటివ్గా డెకరేట్ చేశారు. ఎక్కడ చూసినా గ్రీనరీ, మొక్కలు, ఎక్కడ చూసినా మనుషులు. 1000-15 మందిలో ఒకేసారి తినడం అంటే ఎంత అరేంజ్మెంట్ ఉండాలి, ఎంత అద్భుతమైన హోటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఎంత అద్భుతమైన క్యాటరింగ్ స్కిల్స్ ఉండాలి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, సలాడ్స్, ఫ్రూట్స్, చిన్ని అరటిపళ్ళు, వాటర్ మెలన్, చిన్న అరటిపళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. అలాగే వాటర్ మెలన్ చాలా టేస్టీగా ఉంది. సో లాట్ ఆఫ్ వెరైటీస్. రైస్ ఉంది, రకరకాలు ఉన్నాయి వెరైటీస్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎక్కడ చూసినా హ్యాపీగా తింటున్నారు. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఇది కూడా ఒక రెస్టారెంట్ చూడండి అండి. దీని పేరు బర్డ్ హౌస్ అండి. ఎంత బాగుందో చూడండి, క్యూట్గా. ఇది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్. ఇది బర్డ్ హౌస్. సో బర్డ్ హౌస్ ఎలా ఉంది చూడండి ఒకసారి. అందంగా ఉంది బర్డ్ హౌస్. సూపర్గా ఉంది. అబ్బా ఏం చెట్లండి, ఏం మొక్కలండి. ఇదే అండి బర్డ్ హౌస్ ఉంటుంది. రెస్టారెంట్ అంటే ఇలా ఉండాలి. ఓకే.